2025లో ఎవరైతే బీఎడ్ జాయిన్ అయ్యారో సో చాలా స్టూడెంట్స్కి లైక్ ఫస్ట్ సెమిస్టర్లో మాకు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయా, రికార్డ్స్ ఉంటాయా, సో ఇర్రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు లైక్ రికార్డ్స్ గురించి ఏ విధంగా తెలుసుకోవాలి, మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ నేమ్స్ కావచ్చు. సో ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు ఎగ్జామ్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, డ్యూరేషన్ కావచ్చు, సెమిస్టర్లో ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, సో మనం ఇర్రెగ్యులర్గా వెళ్ళాలంటే టీచింగ్ ప్రాక్టీస్ ఉంటుందా, రికార్డ్స్ ఎప్పుడు ఉంటాయి, సబ్మిషన్ కావచ్చు, అన్నీ ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో నేను సబ్జెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ కూడా నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది ఇర్రెగ్యులర్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసం కూడా ఇదే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనము ఈ బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్కమింగ్ వీడియోస్లో మీకు సెకండ్ సెమిస్టర్, థర్డ్, ఫోర్త్ సపరేట్ వీడియో ఇస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్లో టోటల్ 7 సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో టోటల్ 7 సబ్జెక్ట్స్. సో ఆ 7 సబ్జెక్ట్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది ఫస్ట్ సబ్జెక్ట్. సెకండ్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. థర్డ్ వచ్చేసి మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్. నెక్స్ట్ ఫోర్త్, ఫిఫ్త్. సో ఈ ఫోర్త్, ఫిఫ్త్ వచ్చేసి మనకు మెథడాలజీకి సంబంధించింది. సో మీరు మెథడ్ 1 ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్లో మీకు సీట్ అలాట్మెంట్లో ఒక మెథడ్ వస్తాయి కదా. సో పెడగాలజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ 1 అంటే ఫస్ట్ మెథడ్కి సంబంధించింది. కొంతమందికి మ్యాథ్స్ ఉంటుంది, సోషల్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కొంతమందికి ఇంగ్లీష్, తెలుగు కూడా ఉంటుంది. సో ఇది మెథడ్ 1కి సంబంధించింది. నెక్స్ట్ ఫిఫ్త్ సబ్జెక్ట్ వచ్చేసి పెడగాలజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ 2 సెకండ్ మెథడ్కి సంబంధించింది. సో మీకు ఫస్ట్ మెథడ్ మీకు కౌన్సిలింగ్ ద్వారా వస్తుంది. సెకండ్ మెథడ్ వచ్చేసి మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చింది మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఎలిజిబుల్ అయ్యేది. సో ఇది మెథడ్స్కి సంబంధించింది. ఇవి రెండు డిఫరెంట్ ఉంటాయి అందరికీ. కొంతమంది మ్యాథ్స్ ఉంటుంది, కొంతమందికి ఇంగ్లీష్ ఉంటుంది. సో ఈ 2 సబ్జెక్ట్స్ మీ మెథడాలజీకి సంబంధించినవి. ఇవి ఫస్ట్, సెకండ్, థర్డ్ సబ్జెక్ట్స్ అందరికి సేమ్ ఉంటాయి. ఈ ఫోర్త్, ఫిఫ్త్ వచ్చేసి మీ మెథడాలజీ పరంగా మీరు తీసుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్, ఇది కూడా కామన్ సబ్జెక్ట్ అందరికీ, యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్, సిక్స్త్ సబ్జెక్ట్. సెవెంత్ సబ్జెక్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఈ 2 కామన్ సబ్జెక్ట్స్ అందరికి ఉంటాయి. ఓన్లీ చేంజ్ అయ్యేటి ఈ ఫోర్త్ సబ్జెక్ట్, ఫిఫ్త్ సబ్జెక్ట్. సో మెథడ్ 1, మెథడ్ 2 బీఎడ్ వాళ్ళకి తెలుసు. సో మెథడ్ 1 కౌన్సిలింగ్ ద్వారా వస్తుంది, మెథడ్ 2 కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఉంటుంది. సో ఈ 2 సబ్జెక్ట్స్ తప్ప మిగతా సబ్జెక్ట్స్ అందరికీ సేమ్ ఉంటాయి. సో ఇవి సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఎగ్జామ్ డ్యూరేషన్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ బ్లాక్ కలర్లో రాశాను కదా. సో ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి డ్యూరేషన్ 3 hours ఎగ్జామ్ ఉంటుంది. సో మనకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటే మనకు బోర్డ్ ఎగ్జామ్ లాగా, సో బయటికి వెళ్ళి రాయాలి మనకు 70 మార్క్స్. ఇంటర్నల్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు కాలేజ్ వల్ల పెడతారు. సో ఎగ్జామ్స్ అన్నా పెడతారు, లేకంటే అసైన్మెంట్స్ అన్నా రాసి ఇవ్వండి అంటారు. సో ఇది ఈ ఇంటర్నల్ మార్క్స్ అన్నీ మీ కాలేజ్ మీదే డిపెండ్ అయి ఉంటాయి, ఈ 30 మార్క్స్. సో సెమిస్టర్ మార్క్స్ 70, ఇంటర్నల్ మార్క్స్ 30. సో ఓవరాల్గా 100 మార్క్స్ ఉంటాయి. సో ఎన్ని వస్తే పాస్ కూడా అవన్నీ సపరేట్ వీడియో ఇందులోనే సపరేట్గా చెప్తాను. జస్ట్ మార్క్స్ ఎన్ని ఉంటాయి తెలుసుకుంటే సరిపోతుంది. సో ఈచ్ సబ్జెక్ట్కి 70 మార్క్స్ ఉంటుంది సెమిస్టర్, ఇంటర్నల్ 30, సో టోటల్ 10. సో ఈ సెకండ్ సబ్జెక్ట్, థర్డ్ సబ్జెక్ట్ కూడా సేమ్ 3 hours 70, 30, 100. సో ఈ 3 మెయిన్ సబ్జెక్ట్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోర్త్, ఫిఫ్త్ కూడా మెయిన్ సబ్జెక్ట్స్ మెథడాలజీకి సంబంధించినవి. సో మెథడాలజీ సపోజ్ మ్యాథ్స్, ఇంగ్లీష్ తీసుకుంటే మ్యాథ్స్కి 3 hours, దీనికి 3 hours. సో టోటల్ 70, 70, 30, 30. సో ఇవి కూడా ఫస్ట్ 5 వచ్చేసి మెయిన్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అండ్ 7th సబ్జెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఉంది కదా. సో ఇవి ఎలెక్టివ్స్ లాగా మనకు, అంటే మెయిన్ సబ్జెక్ట్స్ కావు, జస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ కోసం ఆ సబ్జెక్ట్స్ పెట్టారు. సో ఇవి మనకు ప్రీవియస్గా ఇవి మనకు రికార్డ్స్ లాగా ఉంటుండే, కాకపోతే ఇప్పుడు థియరీ ఎగ్జామ్స్ పెట్టేశారు. సో ఈ డ్యూరేషన్ వచ్చేసి మనకు ఎగ్జామ్ 1.5 hour ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, 35 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ మార్క్స్ 15. సో ఇది సెమిస్టర్ ఎగ్జామ్, ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్. సో టోటల్ వచ్చేసి 50 మార్క్స్. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ కూడా 1.5 hour ఉంటుంది, 35 మార్క్స్ సెమిస్టర్ మార్క్స్, 15 మార్క్స్ మనకు ఇంటర్నల్స్. సో ఇంటర్నల్స్ మార్క్స్ మొత్తం మీ కాలేజ్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఈ 30 మార్క్స్, ఈ 70 మార్క్స్ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి రాస్తే పాస్ అవుతారు. సో టోటల్గా 7 సబ్జెక్ట్స్. సో 7 సబ్జెక్ట్స్ ఇవి వచ్చేసి మనకు ఈ 100, 100, 500. దాని తర్వాత ఇవి 50, 50 ఈచ్. సో టోటల్ 600 మార్క్స్ ఉంటుంది థియరీ ఎగ్జామ్స్. సో ఎక్స్టర్నల్, సెమిస్టర్స్, ఇంటర్నల్ కలిపి టోటల్ 600 మార్క్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్లో మీకు స్కూల్ అబ్జర్వేషన్స్ ఉంటుంది, అంటే మీకు ఏదో ఒక స్కూల్ అటాచ్ చేస్తారు, అంటే అక్కడికి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేసి
టీచింగ్ ఏ విధంగా చేస్తున్నారు, సో అక్కడ ఉండే సార్స్ వాళ్ళు ఎట్లా టీచ్ చేస్తున్నారు, రిజిస్టర్ మెయింటెనెన్స్ కావచ్చు, సో అక్కడ గ్రూప్ టీచింగ్ కావచ్చు, పీరియడ్ ప్లాన్స్ కావచ్చు, అవన్నీ ఎట్లా చేస్తున్నారు అవన్నీ మీరు స్కూల్ అబ్జర్వేషన్ ఉంటుంది. సో మీ కాలేజ్ వాళ్ళే చెప్తారు ఏ స్కూల్కి వెళ్ళాలి, లేకుంటే అవన్నీ ఏ విధంగా రాయాలి, ఇవన్నీ మీ స్కూల్లో మీ కాలేజీలో చెప్తారు. సో ఇవి మనకు థియరీ బేస్డ్. ఇప్పుడు వచ్చేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ అన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. సో ఫస్ట్ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. సో ఫస్ట్ సెమిస్టర్లో టోటల్ 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇంటర్నల్స్ వచ్చేసి కాలేజీలో ఉంటాయి, మనకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు బయట రాయాలి, మనకు సెంటర్స్ ఎలా అయితే పడతాయో. సో మెథడ్ 2 అనేది కాలేజీలోనే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు కాలేజీలో అడుగుతారు మీకు ఏ మెథడ్ తీసుకోవాలని, సో ప్రాపర్గా చూస్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ 4th డౌట్ వచ్చేసి బీఎడ్లో ఫస్ట్ సెమిస్టర్ ఏమేమి ఉంటాయంటే మనకు ఇక్కడ థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్. నెక్స్ట్ రికార్డ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ప్రాక్టికల్స్ అంటే మనకి ఎక్స్టర్నల్ వచ్చి సో మీరు టీచింగ్ చేయండి పిల్లలకి, అలాంటివి ఉండవు, ఓన్లీ రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి. సో ఇవి 2 మాత్రమే గుర్తుపెట్టుకోండి. మనకి ఎలాంటి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఓన్లీ థియరీ రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. సో స్కూల్ అబ్జర్వేషన్స్ మీ కాలేజ్ వాళ్ళు చెప్తారు 10 days చేయాలా 15 days చేయాలని. సో మీకు ఒక స్కూల్ అటాచ్ చేస్తారు, ఆ స్కూల్కి వెళ్ళి మీరు టీచింగ్ చేయాలి. సో టీచింగ్ కాదు, అక్కడికి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేయాలి. సో టీచింగ్ ఏ విధంగా చేస్తున్నారు, ఎలాంటి మెథడాలజీ, ఎలాంటి టీచింగ్ మెథడ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు టీచర్స్ పిల్లలకు చెప్పడానికి, అవన్నీ మీకు 10 to 15 days కాలేజ్ బట్టి మీకు ఇస్తారు. సో ఇది గవర్నమెంట్ స్కూల్స్లో కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు, మీకు నచ్చిన స్కూల్స్లో మీరు వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనకు 50 marks ఉంటాయండి దీనికైతే స్కూల్ అబ్జర్వేషన్కి. సో నేను చెప్పాను కదా ఇక్కడ మనకు ఈ స్కూల్ అబ్జర్వేషన్ ఉంటుంది కదా 50 marks. సో అది మనకు 50 marks. సో ప్రాక్టికల్స్ అంటూ ఏముండదు. సో ఇప్పుడు పాస్ మార్క్స్. సో బీఎడ్ ఎంత వస్తే పాస్. సో మనకు చెప్పాను సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసి 70 marks, 70కి 40% ఆఫ్ మార్క్స్ రావాలి. 40% అంటే 28 marks రావాలి. అదే ఇంటర్నల్ మార్క్స్ అంటే మీ కాలేజీలో పెట్టేదానికి 30 marks. సో 30కి 40% అంటే 12. సో ఓవరాల్గా మీకు 100కి 40 marks రావాలి. ఇవి మినిమం పాస్ మార్క్స్. 70కి 28 రావాలి, 30కి 12 రావాలి. ఓవరాల్గా మనకు 40 marks రావాలి. 40 marks వస్తేనే మీరు పాస్ అయినట్టు. సో నెక్స్ట్ ఈచ్ సబ్జెక్టు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా మనకు 7 subjects ఉంటాయని. సో ఇక్కడ ఈ 7 subjectsకి ప్రతి సబ్జెక్ట్లో 5 units ఉంటాయి. సో 5 units ఉంటాయి, అవి చదువుకొని మీరు ప్రిపేర్ రాసుకోవాలి. సో అన్నిటికన్నా మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ఇర్రెగ్యులర్ క్యాండిడేట్స్ ఉంటారు. సో ఇర్రెగ్యులర్ వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళారు. సో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక 10 days 15 days ముందు చదువుకోవాలి. సో ఇప్పుడు బుక్స్ ఎక్కడ నుంచి పర్చేస్ చేయాలో చాలా మెయిన్ పాయింట్. సో ఇక్కడ 2 types ఆఫ్ బుక్స్ ఉంటాయి మనకు. తెలుగు అకాడమిక్ బుక్స్ ఉంటాయి. సో తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, అవి మనకు టెక్స్ట్ బుక్స్ లాగా ఉంటాయి. సో అవి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేంత యూజ్ కావు, ఎందుకంటే అవి కనీసం 2-3 months బిఫోర్ నుంచి చదివితేనే అది అర్థమవుతుంది. డైరెక్ట్ నేను 1 week బిఫోర్ 10 days బిఫోర్ చదువుతా అంటే అది ప్రాపర్గా కాదు. సో మనకు బయట బుక్ స్టాల్స్ ఉంటాయండి, ఫేమస్ బుక్ స్టాల్స్లో మీకు బీఎడ్కి సంబంధించిన టెస్ట్ పేపర్స్ దొరుకుతాయి. సో టెస్ట్ పేపర్స్ అంటే మనకు జేఎం సిరీస్ అని, వేదా సిరీస్ అని, నీల్ కమల్ అని, సో వేరియస్ పబ్లికేషన్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన పబ్లికేషన్స్ మీరైతే ఏదన్నా తీసుకోవచ్చు. సో అందులో మీకు టెస్ట్ పేపర్స్, క్వశ్చన్ టు ఆన్సర్స్, సో సిలబస్ ప్రకారంగా మనకు థియరీ ఉంటుంది, క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్స్పెక్టెడ్ టెస్ట్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ కావచ్చు, అన్నీ ఉంటాయి. సో మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. సో మీరు కొనేటప్పుడు జేఎం సిరీస్, వేదా సిరీస్, నీల్ కలం అన్నా సరిపోతుంది. లేదంటే నేను బీఎడ్ చదువుతున్నా, బీఎడ్కి సంబంధించిన టెస్ట్ పేపర్స్ ఏమంటే వాళ్ళు ఇస్తారు. సో మీకు నచ్చిన ఏవైతే కంఫర్టబుల్ ఉంటాయో అవి మీరు తీసుకోవచ్చు. సో ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోండి, జేఎం సిరీస్, వేదా సిరీస్, నీల్ కమల్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి రికార్డ్స్ గురించి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. సో రికార్డ్స్ వచ్చేసి మనకు ఫస్ట్ సెమిస్టర్లో 10 ఉంటాయి. సో సబ్జెక్ట్ రికార్డ్స్ ఫస్ట్. సో సబ్జెక్ట్స్ చెప్పాను కదండి ఇవి. సో మనకి ఈ సబ్జెక్ట్స్ అన్నీ 7 subjects ఉన్నాయి కదా. సో ఫస్ట్ 7 subjects రికార్డ్స్ అంటారు. సో రికార్డ్స్ అన్న అసైన్మెంట్స్ అన్న ఒకటే. సో ఈ రికార్డ్స్ వచ్చేసి మీ కాలేజ్ మీద డిపెండ్ అవుతుంటుంది. సో వాళ్ళు ఏమంటారు, కొంతమంది ప్రతి సబ్జెక్ట్కి ఒక 5 questions లేదంటే ఒక 8 questions 10 questions ఇస్తారు. సో ఇవన్నీ మీరు ఒక రికార్డ్ లాగా మీరు చూసుకుంటూ రాసుకొని రండి అంటారు. అంటే మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. సో మీరు గూగుల్లో ఎంకుతారు, ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి రాసుకుంటారు, ఎక్కడి నుంచైనా రాసుకొని రండి. సో అలా చెప్తారు. అంటే 7 మనకు మొత్తం ఇక్కడ 7 subjects ఉన్నాయి కదా, 7 subjectsకి 5 questions అన్న 10 questions ఇస్తారు. అలా సపరేట్గా మీరు రాసుకొని ఇచ్చేసేయాలి. దాన్నే రికార్డ్స్ అంటారు, లేదంటే అసైన్మెంట్స్ అంటారు. సో ఇక్కడ మెయిన్గా ఒక్కొక్క కాలేజ్ ఒకలాగా ఉంటుంది. సో ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి సో మీ కాలేజ్ వాళ్ళే చెప్తారు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, దాన్ని బట్టి మీరు రికార్డ్స్ రాసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. 10లో 7 రికార్డ్స్ అయిపోయినాయి.
సెకండ్ వచ్చేసి మనకు పీర్ టీచింగ్ ఉంటుంది. సో దానికి సంబంధించిన 2 రికార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏదైతే స్కూల్ అబ్జర్వేషన్ చెప్పానో ఆ స్కూల్ అబ్జర్వేషన్కి సంబంధించింది ఒక రికార్డ్ ఉంటుంది. సో ఈ పీర్ టీచింగ్ కావచ్చు, ఈ స్కూల్ అబ్జర్వేషన్ వాళ్ళు చెప్తారు మీ కాలేజ్ వాళ్ళు ఎలా రాయాలి, సో ఫార్మేట్స్ కావచ్చు, ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, సో అవన్నీ మీకు మీ కాలేజ్ వాళ్ళు చెప్తారు. లేకుంటే పాత రికార్డ్స్ ఉంటాయి, దాని రిఫరెన్స్గా మీరైతే రాసుకోవచ్చు. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రిఫ్లెక్టివ్ జనరల్ ఉంటుంది. అది కూడా చెప్తారు ఫస్ట్ సెమిస్టర్లో, కానీ ఫస్ట్ సెమిస్టర్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఫైనల్ సెమిస్టర్లో ఇవ్వాలి. సో ప్రజెంట్ 7+2 9, 9+1 10, ఈ 10 రికార్డ్స్ మాత్రమే మీకు సెమిస్టర్ 1లో ఉంటాయి. ఈ రిఫ్లెక్టివ్ జనరల్ కూడా ఇస్తారు, కాకపోతే ఇది ఫస్ట్ సెమిస్టర్లో అవసరం లేదు, లాస్ట్ ఫైనల్ సెమిస్టర్లో ఇవ్వాలి. సో రికార్డ్స్ వచ్చేసి 10 ఉంటాయి, సబ్జెక్ట్స్ 7 ఉంటాయి. సో ఇవి రికార్డ్స్ గురించి. సో మీకు టీచింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. సో ప్రాక్టికల్స్ ఉండవు, జస్ట్ టీచింగ్ ప్రాక్టీస్. సో టీచింగ్ ప్రాక్టీస్ అంటే ఏంది, మీకు ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళమంటారు, లేదంటే మీకు తెలిసిన ప్రైవేట్ స్కూల్ ఏదో ఒక స్కూల్కి వెళ్ళాలి. సో టీచింగ్ చేయాలి. టీచింగ్ చేసిన తర్వాత మీరు ఏమేమి టీచింగ్ చేశారు, ఎట్లా టీచింగ్ చేశారు, ఏ మెథడ్ యూజ్ చేశారు, సో వాటి గురించి రికార్డ్స్ నార్మల్గా సబ్మిట్ చేయాలి. సో దాన్నే మనకు స్కూల్ అబ్జర్వేషన్ అంటారు. సో టీచింగ్ ప్రాక్టీస్ 1 వీక్ ఉంటుంది, కాలేజ్ బేస్ మీద ఉంటుంది మీకు కాలేజ్ వాళ్ళు. సో ఇక్కడ మెయిన్గా ఇర్రెగ్యులర్ క్యాండిడేట్స్ ఉన్నారు, మరి మేము టీచింగ్ ప్రాక్టీస్ వెళ్ళలేం కదా అంటే, సో మీరేం చేయాలంటే ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, మీకు టీచింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రూఫ్గా ఆ కాలేజ్ స్టాంప్ సైన్ కావాలి. సో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు సైన్ అవన్నీ వేయించుకోవచ్చు. లేదంటే కాలేజ్ వాళ్ళు ఉంటారు కదా, మీ బీఎడ్ కాలేజ్ వాళ్ళు, సో వాళ్ళకి చెప్పాలి, సార్ నేను వెళ్ళలేను కాబట్టి సో నాకు టీచింగ్ ప్రాక్టీస్కి సంబంధించిన స్టాంప్ కావాలంటే వాళ్ళు ఒక 500, 1000, 2000 తీసుకొని మీకైతే స్టాంప్ వేయిస్తారు. సో ఇదంతా ఈ రికార్డ్స్ ఇవన్నీ మీ కాలేజీలోనే అడగాలి, వాళ్ళే చెప్తారు మీకు అన్నీ. సో అది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో డౌట్ రావచ్చు, సో నేను ఇంగ్లీష్ మీడియం కాకపోతే తెలుగులో రాసుకోవచ్చా, తెలుగు మీడియం నేను ఇంగ్లీష్లో రాసుకోవచ్చా? ఫస్ట్ పాయింట్, బీఎడ్ మీరు ఎందులోనే రాసుకోండి, తెలుగులో రాస్తారా ఇంగ్లీష్ రాస్తారా మీ కంఫర్టబుల్ బట్టి. సో సర్టిఫికేట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. సో బీఎడ్ కోర్స్ ఈజ్ అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్స్, బట్ మీరు తెలుగులో అన్నా రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో అన్నా రాసుకోవచ్చు. సర్టిఫికేట్ మాత్రం ఇంగ్లీష్ మీడియం కోర్స్. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ 10th ఏ మీడియంలో చేస్తారు, కొంతమంది తెలుగు మీడియం ఉంటారు, ఇంగ్లీష్ మీడియం ఉంటారు, కానీ బీఎడ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో మీరు తెలుగులో రాసినా ఇంగ్లీష్ మీడియమే సర్టిఫికేట్ వస్తుంది, ఇంగ్లీష్లో రాసినా ఇంగ్లీష్ వస్తుంది. సో మీ ఇష్టం, మీకు ఎందులో కంఫర్టబుల్లో అందులో రాసుకోవచ్చు. సో మెయిన్గా రికార్డ్స్ ఈ ఏవైతే మనకు 30 మార్క్స్ ఇవన్నీ ఉంటాయో ఇంటర్నల్ మార్క్స్ అండ్ ఈ రికార్డ్స్కి సంబంధించినవి మీరైతే ప్రాపర్గా రాయాలి, అంటే కొద్దిగా నీట్గా రాయాలి. సో చాలా టైం ఉంటుంది కాబట్టి సో మీరు కొంతమంది 90% ఆఫ్ స్టూడెంట్స్ ఇర్రెగ్యులర్గా వెళ్తారు బీఎడ్ కాలేజ్కి. సో మీరు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక 1 వీక్ బిఫోరే చదువుతారు కాబట్టి మిగతా 1 year టైంలో మీరు రికార్డ్స్ ప్రాపర్గా రాస్తే సరిపోతుంది. సో నీట్గా రాసుకోవాలి రికార్డ్స్. అండ్ మీ కాలేజీలో చెప్తారు ఏ విధంగా రాయాలి, పాత రికార్డ్స్ ఉంటే రిఫరెన్స్గా వాడుకోవచ్చు. సో మీరే రాయాలి, రాస్తే మీరైనా రాయండి, లేదంటే వాళ్ళు చెక్ చేస్తారు కొంతమంది, లైక్ మీరే ఓన్గా రాస్తారా లేకుంటే వేరేలతో రాపిచ్చారని. సో మోస్ట్లీ మీరే రాయడానికి ట్రై చేయండి. సపోజ్ అక్కడ రికార్డ్ చెకింగ్ అప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ వేరే హ్యాండ్ రైటింగ్ ఉంటే మళ్ళీ ఫెయిల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మీరే రాయడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మెయిన్గా కొన్ని రోజులు కాలేజీలోకి అయితే వెళ్ళండి, వెళ్తే వాళ్ళు ఇంకా ప్రాపర్గా చెప్తారు. సో ఈ వీడియోలో అయితే అన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.